చెప్తారా? పోనీ ఇంకా వాగుదామా? ఇప్పటికి 30 అయిందా? 31? మేడం 31 అయిందండి. ఇంకా మీ ఇష్టం. మొదలు పెడదాం. ఒకసారి సరే మేడం. రికార్డింగ్ ఆన్ చేస్తే ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 24వ తారీఖు శనివారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరము 4వ భాగము. ఈ గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఈ గ్రంథ రచన మలయాళ స్వామి గారు. ఎంత మహత్తైన ఉపకారం చేసి అట్టి బోనులో పెట్టి చీకటి గదిలో నుంచి ఉండిన జనులను ఆత్మ సోదరులారా అని కరుణతో పిలిచి ప్రేమానురాగములతో గాఢాలింగనం చేసి చీకటి గదిలో కఠిన శిక్ష వేసి ఉండు కారాగ్రహ బంధీకృతిని బంధవిచ్ఛేదనమునర్చి బయటకు తెచ్చినట్లు వీరును జన సముదాయమును ధర్మ సంబంధాలోనికి జ్ఞాన సూర్య ప్రకాశములోనికి దైవ చింతన చేయుటకు అనుకూలముగా మందమలయ మారుతములోనికి తెచ్చిరి. తర్వాత అయితే వీరుభయుల మతముల ఇంతవరకు జనులు వేద విరుద్ధములని తలంచి ఉండిరి. దానికి కారణమేమనగా భారతీయులు హిందూ దేశమును విడిచి ఇతర దేశ పరిస్థితిని తెలుసుకొనుటకు ప్రయత్నించిన వారు అరుదుగా నుండిరి. దానికి ఉదాహరణము చెప్పేదా. ఏదైనా మహత్తరములకు వైదిక కార్యములు ప్రారంభించినప్పుడు కృష్ణా ఇది చదివాం కదండి, గోదావరియో అని అంటారని. దానికన్నా ఎక్కువ దేశ పరిస్థితి ఏమీ తెలియదని గోచరమగుచున్నది. అట్లుగాక గొప్పదగు యజ్ఞము మొదలైన మహాకార్యములు ప్రారంభించి వాని యొక్క పర్యవసానమును చేయు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ హితాయజ అనే ఆశి అన్నిటికన్నా ఎక్కువైన స్థితిగా నుండును. దీనివల్ల హిందూ దేశం యొక్క తూర్పు సముద్రము బంగాళాఖాతమునకును, దక్షిణ ప్రదేశముకు హిందూ మహాసముద్రమునకును, పశ్చిమ ప్రదేశముకు అరబ్బీ సముద్రమునకును మధ్యగా ఉండ ఈ దేశమును మాత్రమే వీరు తెలుసుకొని ఉన్నారు. కనుకనే వీరి భావము ఇంతకంటే వికసించకపోయినది. అయితే ఇది వేదకర్తలకు ఉపనిషత్ ప్రవక్తలకు ఋషుల ఆశయం కాదని మాత్రము జ్ఞాపకం ఉంచుకొనవలెను. మధ్య ఏర్పడిన కర్మకాండలు ఆశయమని తెలుసుకొనవలేను. అంటే కర్మకాండుల ఆశయం అంటే కర్మకాండలని ప్రవేశపెట్టిన వాళ్ళ ఆశయం. ఋషులు ఆ బ్రహ్మ స్తంభ పర్యంతము భూర్భువాది ఊర్ధ్వలోకాలకి అతల వితల పాతాళ లోకములనే కాక బ్రహ్మాండములో గల సమస్త చరాచరములకు మంగళమును ఆకాంక్షించు వారలే. ఇట్టి మహాశైల దివ్యాశయమును తెలిపెడు ఉపనిషద్వచనములను, వేదాంత వాక్యములను, వేద మంత్రములను ఎత్తి చూపి హిందువుల ఆశయము ఎంత విశాలమైనదని చూపువారని అనేకులు గలరు. వేదాంతులంతయు బ్రహ్మ మనియు వైష్ణవులంతయు విష్ణుమయమనియు లేక ఈశ్వరమయమనియు చెప్పుదురు. అయితే అలాగున మీరు ఆచరణలో పెట్టుచున్నారా అని ఎవరైనా అడిగినచో కలహం సిద్ధం. అంతేగాక అడిగిన వారిని నాస్తికుడు వేద దూషకుడని కూడా చెప్పుచువారు కొందరు కలరు. ఇదంతయు ఎటులైన ఉండని ప్రపంచములో దైవ సృష్టిలో గల మానవులలో దైవతత్వమును, భూతదయు, విషయ విరక్తియును, పరోపకార బుద్ధియు కనుగొన్న వారలలో ఆచరణలో పెట్టిన వారల్లో భారతదేశీయులే అగ్రగణ్యులని ఘంటాపదముగా చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఆ కాలమును గురించి స్మరించిన మనస్సు నీరుగా కరిగి వరదలై పారుచుండు. ఓ సర్వేశ్వర, కరుణామూర్తి, దీనదయాళో, భక్తవత్సల, అట్టి పుణ్యకాలము, అట్టి పుణ్యజీవులు ఈ భరతఖండంలో ఎప్పుడు ఏర్పడదు.
ఎప్పుడు ఇది ఆచరణలోకి వచ్చునో అప్పుడు మాత్రమే ఋషి సంతానములకు భారతీయులు దుఃఖము లేని వారలై నిత్య సుఖమును పొందగలరు. ఆర్యమతము బ్రాహ్మ మతము ప్రారంభ దశలో వృద్ధికి రాకపోయాను. మధ్యకాలములో కొంత అణిగి ఉండినను ఇప్పుడిప్పుడు ఈ రెండు మతములు వృద్ధి నొందుట లోకమునకు శ్రేయోదాయకము, అభివృద్ధి కలుగుటకును అది శాస్త్ర సమ్మతమని జనులకు నమ్మకము కలుగుటకును వానిలో చేరుటకు మనుష్యులకు అభిలాష కలుగుటకును కారణము గలదు. ముఖ్య కారణం ఏమంటే విదేశములకు జర్మనీ, జపాను, చైనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, రష్యా, అరబ్బీ మొదలైన పరిశ్రమ దేశాలను భారతీయులు వెళ్లి చూచుటయు, ఆ జనుల యొక్క సంఘబలమును, కార్యబలము, నైపుణ్యమును, కర్మ పవిత్రతయు తెలుసుకొనుట ఒకటి. రెండవది, ఇంతవరకు సంస్కృతంలో గల శాస్త్రములు చదువుటకు అందరికీ అర్హత లేకపోవుట చేత ఆ భాష తెలుసుకొనుటకు దుస్తరమగుడు చేతను ఇప్పుడు అనేక మతములు, మత గ్రంథములు, వేదాంత గ్రంథములు, స్మృతులు, ఉపనిషత్తులు, వేదములు ఆయా దేశ భాషల్లోనికి పరివర్తనం చేయుట చేతను సర్వజనులకు అన్ని శాస్త్రములు చదువుటకు అర్హత కలిగి ఉండుట చేతను మతములన్నిటినీ సమన్వయపరచి చూచుటకు శక్తి కలిగినందు చేతను సత్యాసత్యములు కొంతవరకైనా తెలుసుకొనుటకు భాగ్యము లభించుట చేత దయానందుల రాయలవారలు మతములో చెప్పునట్లు ఆచరణలో నుంచుటకు సాధ్యమైనట్లు వారు ఏర్పాటు చేయుట చేతను జనులకు పై చెప్పిన రెండు మతములలో ప్రవేశించుటకు ఉత్సాహము కలిగినది. కావున సనాతనులమని చెప్పువారు కూడా జనుల యొక్క బుద్ధి వికాసమును అనుసరించి ఏర్పాటు చేసుకొనుటే మంచిది. వర్షముచే కాలువల ద్వారా జలము వచ్చి చెరువు నిండినప్పుడు కలుజు తీసివేయుటే మంచిది. లేనిచో మూర్ఖపు పట్టుగా గట్టివేసిన చెరువు కట్టతో కూడా ధ్వంసమునరించి జలము ప్రవహించుననే తత్వము జ్ఞప్తిలో నుంచుకొనుట మంచిది. మహత్తైన గోదావరి, కృష్ణా మొదలైన నదులు కట్టిన ఆనకట్టల తలుపులు కూడా వర్షాకాలంలో జల ప్రవాహం వచ్చినప్పుడు తెరిచిపెట్టుచున్నారు. లేనిచో కట్టను త్రెంపి గ్రామాలని నశింపచేయుటే ఫలితమగును. కనుక మతపు కట్టులు సనాతనుల కట్టులని చెప్పి కూర్చుండిన లోకమునకు కష్టమే ఫలితమగును. ఈశ్వరాజ్ఞను అతిక్రమించుట చూచుట బండి చక్రమునకు ఈగల అడ్డుపోయి నిలిచినట్లుంటుంది. ఇది చదివేశాం కదా. ముఖ్యముగా ఆత్మవత్ సర్వభూతాని అని ఉద్ఘోషించిన సనాతన మతము ఇప్పుడు ఇలాగున ప్రవర్తించుచున్నదా? బ్రహ్మైవేదం అని ఉద్ఘోషించడి వేదాంత మతం అలాగున నడుచుచున్నదా అని ప్రజ్ఞావంతులను జ్ఞాపకంలో నుంచుకొని ఋషుల పాదధూళిచే పునీతమైన పుణ్యభూమియగు భారతదేశమును ఉద్ధరించుటలో ప్రయత్నింతురుగాక. మైనరు కాలము తీరు వరకు మాత్రమే అతని పిత్రార్జిత సొమ్ములో అది కూడా అయిపోయింది. మరియు తమ యొక్క సొంత దేశమును మంచి స్థితిలో నుంచి సంరక్షించుటకు తగిన తెలివితేటలు లేనివారు తాము సమర్థులమనియు బుద్ధిమంతులమని ప్రపంచములో గల మానవ వర్గములో ఉత్కృష్టులమనియు వచించడు ప్రగల్భ వాక్యములనియు వికల్ప వచనములనియే బుద్ధిమంతులు తలంతురు. మతమనగా ఒక చిత్రం వంటిది. భిత్తి లేనిచో మంచి చిత్రకారుడైనను ఎచ్చట తన యొక్క వైచిత్ర్య శిల్ప నైపుణ్యమును చూపగలుగును. మతమనెడు సుచిత్రమునకు దేశము మంచి భిత్తి వంటిది. అది లేనిచో తన కార్యమేమియో కొనసాగజాలదు. అట్లు కానివారు దైవము తమను ప్రత్యేకముగా శ్రేష్ఠులుగా సృష్టించిరనియు మేమే దైవ కుటుంబానికి వారసులమని మాకే దేవుడు వారసత్వం యొక్క వీలునామా వ్రాసి ఇచ్చి ఉన్నాడు అనియు చెప్పుటకు సిగ్గులేదా? ఇవి వారి యొక్క స్వార్థపరత్వంచే స్వకల్పితములైన శాస్త్రములే గాని దైవ నిర్మితములు గావు. స్వబుద్ధితో సత్యమును చింతించుటకు శక్తి లేని సాధుజనులు నమ్ముట కొరకు అట్టి స్వార్థపర వాక్యములను దేవుడు చెప్పినాడని చెప్పిరే గాని దీని అందు ఇసుమంతైనా సత్యము లేదు. ఇది పక్షపాతరహితుడై సర్వసముడై కరుణామూర్తి అయి సత్యశీలుడగు సర్వేశ్వరుని అవమానించుటయే గదా. ఇది సత్యమైన శృతివాక్యమునకు విరుద్ధ వచనం. శృతి స్మృతులు దైవాజ్ఞలనియు వానిని అతిక్రమించువారు దైవ నిందితులనియు రాయువారును చెప్పువారును ఈశ్వరుడు సర్వభూతములలోనూ సమానముగా నుండువాడనియు వారి వారి కర్మములకు తగిన ఫలములను కలగచేయువాడనియు సత్య శాంత దయా విరక్త్యాది దైవగుణములు కలిగి నిర్మల హృదయులై అనన్య భక్తి గల వారి హృదయములో మాత్రమే కనుగొనటకు సాధ్యమగుననియు తెలిపెడు శృతి స్మృతులు వీరి కన్నులకు కనిపించుటలేదా? ఇది జనులనందరినీ సత్య మార్గములో
నడప తలంపు గలవారి ఆశయమై ఉండును. అట్టి వారికి సర్వేశ్వరుని యొక్క కరుణ కల్గుట నిక్కం. శ్రీ రాయల వారు దయానందుల వారు పై చెప్పిన దాని యందు దృష్టి నుంచి ప్రవర్తించిన వారలే. వీరు ఉభయుల యొక్క జనన కాలమునకు 50 సంవత్సరములు. ఇది కూడా చదివాం కదండి. ఈ తర్వాత ఇప్పుడు బ్రహ్మమత స్థాపకులకు రాజా రామ్మోహన్ రాయ్ గారి జీవిత చరిత్ర సంగ్రహమును కింద వివరించద. ఇప్పుడు ఇక్కడి నుంచి చదవాలి. వీరును గురువుల కొరకు భరత ఖండమంతయు రాజా రామ్మోహన్ రాయ్ గారు చదివేశాం కదా మనం. ఎవరు దయానంద సరస్వతిది చదవాలి, అంతేనా? రామూర్తి గారు రామ్మోహన్ రాయ్ అయిపోయిందండి, అయిపోయిందండి. అదే ఎందుకో ఇవి పేజీ వెనక్కి వెళ్ళిపోయింది. నేను రాసి పెట్టుకుంటాను మేడం. ఎండ్ లో పేజ్ చెప్పండి, ఎండ్ లో పేజ్ చెప్తే రాసేస్తాను. అంటే మనం దయానంద సరస్వతి అనే హెడ్డింగ్ లో చదువుదామని నిన్న అనుకుని అక్కడికి ఆపాం. అవును మేడం, అవును మేడం. చూద్దాం. అంటే రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర చదివేసి దయానంద సరస్వతి అని ఆపాం. ఒక్కసారి ఇది అంటే అదే అనుకుంటున్నాను, అన్ని చదివేమో అనిపించినాడు కదా. భగవాన్ రామకృష్ణ శక్తి కూడా ఇచ్చారు. దయానంద సరస్వతి స్వాముల వారి చరిత్ర అక్కడి నుంచి చదవాలి. ఇక్కడ పేజీ నంబరు ఒకసారి చెప్తాను, 318. అక్కడి నుంచి మొదలెడతాం. శ్రీ ఆర్య మతమును స్థాపించిన దయానంద సరస్వతి స్వాముల వారి మొదటి పేరు మూల శంకరులు. క్రీస్తు శకం 1824 సంవత్సరంలో మర్యాద కలిగినట్టు ఔదిత్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భూర్జర గుజరాతీ దేశమునందు కాథియవాడ అర్ధద్వీపమునందు మోర్వి అనే రాజ సంస్థానపు న్యాయస్థానమునందు న్యాయవాది ఉద్యోగమును ఈ కుటుంబస్థులు పరంపరగా బడైచుండిరి. దయానంద సరస్వతి గారి కోసం ఇవాళ మనం చదువుతున్నాం. నిన్న రాజా రామ్మోహన్ రాయ్ గారిది చదివాం. శ్రీ దయానంద సరస్వతి స్వాముల వారు 14వ సంవత్సరము లోపల భాష్య సహితముగా యజుర్వేదమును తక్కిన 3 వేదములలో కొన్ని భాగములను, వేద నిఘంటువును, వ్యాకరణాన్ని, పాండిత్యానికి వలయు మరికొన్ని ఉత్కృష్ట గ్రంథాలని గ్రహించిరి. శైవ మతమునందు అత్యంత ప్రీతి కల ఈతని తండ్రి తన కుమారుని శివభక్తి యందు ప్రబుద్ధినిగా చేయుటకు ఇది సమయమని ఎంచి శివరాత్రి దినమున కుమారుని వెంటబెట్టుకుని ఒక శివాలయమునకు పోయి శివ పూజా విధానములన్నింటినీ ఉపదేశించి పూజ కావించెను. ఆ తర్వాత అచ్చట నుండి అర్చకులు మొదలగు వారి కృత్యములను చూచి మూల శంకరులు తృప్తి కలగక ఈ దేవుని సన్నిధిలో సదా సేవ చేయుచుంటూ ఇట్టి జనులకు ఎలాంటి దైవగుణములు కలగలేదు. ఈ విగ్రహం చింతన చేసుకుని తండ్రితో చెప్పగా కుమారుని యొక్క ఈ విగ్రహము నిజమైన దేవుడైనచో వీరికేల సుగుణములు కలగకపోయేనని తనలో తాను చింతన చేసుకుని తండ్రితో చెప్పగా కుమారుని యొక్క చిత్త విక్షేపమును పోగొట్టుటకై తండ్రి అనేక పురాణి ఇతిహాసములను బోధించెను. దయానందులు దానిని నమ్మక వేదమతమే సర్వోత్తమమైనదని దీనిని బోధించినచో లోకోపకారముగా నుండునని ఎంచిరి. ఇట్లుండ కొంతకాలమునకు దయానంద సరస్వతి స్వామి నిరుక్తము, మీమాంస, వేద నిఘంటువు మొదలగునవి అభ్యసించిన వారైనను వాని యందు సంపూర్ణ జ్ఞానమును పొంద నిశ్చయించి కాశీక్షేత్రమునకు పోవలేనని తండ్రిని అడుగగా అతడు సమ్మతింపకపోయినందుచే తన ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉండే ఒక పండితుని యొద్ద విద్యాభ్యాసము చేయిచుండిది. ఇట్లు తన కుమారుడు లౌకిక విషయమునందు అపేక్ష కలిగి ఉండుటను కని తండ్రి త్వరగా వివాహము చేసినచో విద్యాభ్యాసము తక్కువగునని తలంచి ఒక సుందరి అయిన కన్యకను నిశ్చయించి వివాహమునకు ఉపక్రమించింది. జ్ఞానాభిలాషియు వైరాగ్యశీలుడు ఒక దయానంద సరస్వతి స్వామి
తన 18వ ఏట వివాహ నిశ్చితార్థమును విని నాటి రాత్రి ఏకాకి అయి బయలుదేరి సత్యాన్వేషణం కొరకు పోయెను. అంత తండ్రి వివాహ ప్రారంభమునందు తప్పించుకొని పోయిన తన కుమారుని వెదకు నిమిత్తము గుర్రపు రౌతులను సిపాయిలను పంపెను. కాని వారున్న చోటు తెలియక మరలి వచ్చిరి. కొంతకాలం గడిచిన వెనుక సిద్ధపురమున సాధువేషముతో కుమారుడున్నాడని విని వారిని పట్టుకొని వచ్చి వారు ధరించి ఉన్న కాషాయమును తీసి చించి పారవైచి సిపాయిల చేతకు అప్పగించను. పారావారు అజాగ్రత్తగా నుండి సమయం చూచి తప్పించుకుని దైవ సాక్షాత్కారము పడయుటకు వైరాగ్యం అవలంబించి ఏకాకి సంచరించుచు జ్ఞానులుండు స్థలమునకు పోయి తమకు తెలియని దానిని వారి వద్ద నుండి గ్రహించుచు నర్మదా తీరము చేరి అచ్చోట వసించు పూర్ణానంద పరమహంస వలన అనేక వేదాంత తత్వ శాస్త్రములను చదివి తర్వాత బరోడా సమీపములో శ్రీ శంకరాచార్య ఆశ్రమమునందుండు పరమానంద సరస్వతి అనే సన్యాసి వలన సత్యజ్ఞాన బోధము వడసి వారి వలన సన్యాసాశ్రము స్వీకరించి దయానంద సరస్వతి అనే అంకిత నామము పడసింది. తర్వాత ప్రపంచ జ్ఞానం సంపాదించవలనని తలంపు చేతను మతాంతరముల సత్యము నెరుంగవలనని ఇచ్చ చేతను చైతన్య ఆశ్రమానికి వచ్చి పరమానందుల వద్దను ధర్మతత్వముల మరింత గ్రహించి ఆ పర్వతమున ఉండు శివానందుల వద్ద యోగాభ్యాసము నేర్చుకుని హరిద్వారము, ఋషికేశము, గౌరీఖండము, భీమ ఘోర అగస్త్య ఆశ్రమములు, గుప్తకాశి, త్రిజోగి, నారాయణము మొదలగు స్థలములకేగి తాపసోత్తములను సందర్శించి ధర్మతత్వములను ఆర్జించుచు మధురకు వచ్చి అచ్చోట ప్రసిద్ధి గల విరజానంద స్వాముల వారి వలన తాను అభ్యసించిన యోగాది విషయాలను విమర్శించి సర్వజ్ఞ శిరోమణియగు విరజానంద స్వాముల వారిచే యోగతత్వాన్ని పూర్ణముగా గ్రహించారు. తర్వాత దయానంద సరస్వతి స్వాముల వారు లోకోపకారార్థమై జ్ఞానమును వినియోగపరపనించి కొన్ని స్థలములందు విద్యాశాఖలను స్థాపించి వేదముల యొక్క అర్థమును విద్యార్థులకు బోధించుటకే వేతనమిచ్చి పండితులను నియమించి తాము పై విచారణ చేయుచుండ్రి. అయినను పండితులు వేదార్థమును నిజముగా ఉపదేశింపనందుంచే అప్పుడప్పుడు విద్యార్థులకు హిందీ భాషలో బోధించు నిమిత్తమై త్వరలోనే హిందీ భాషను అభ్యసించి ధర్మ గ్రంథములకును నవీన భాష్యము రచించి జనులకును బోధించుటకు ప్రారంభించింది. మరియు పంజాబ్ అనబడే పాంచాల దేశమునందలి చాలా గొప్ప పట్టణములందు క్రీస్తు శకం 1875 సంవత్సరంలో ఆర్య సమాజము అని పేర అనేక సంఘములను స్థాపించింది. వీరికి అనేక ధనవంతులను రాజులు శిష్యులైరి. వీరు వేదార్థం యొక్క సత్యమును బోధించుటలో పౌరాణిక మతస్థులను సనాతన సాంప్రదాయాలను అనేక స్థలములలో అడ్డుపడిరి. అనేక కలహములు చేసిరి. ప్రాణాపాయకరములు అనేక ప్రతిబంధములను కలగచేసిరి. అవమానకరములకు నిందలను వారిపై మోపిరి. అనేకులు వీరి పవిత్ర ఆస్తిక మతమును పాషండ మతమనియు దూషించుటకు ప్రారంభించిరి. వీరికి అన్నింటికి జంకక సత్యాన్వేషణ బుద్ధితో సర్వేశ్వరునిపై భారముంచి సర్వదా ఈశ్వర ధ్యానమందు మగ్నులై తన యొక్క సత్యమతమును సదా బోధించుటకు ప్రయత్నించుచుండి అవన్నీ సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథములో కనందగును. ఈ మతం యొక్క ముఖ్య సిద్ధాంతం ఈశ్వరుడు ఒక్కడే గలడు. ప్రతి వారును అట్టి సర్వేశ్వరును ఉపాసించుటకు అర్హులు. బ్రాహ్మణాది చతుర్వర్ణములను వారి వారి వృత్తులను అనుసరించి నవి బ్రహ్మచర్యాది చతురాశ్రమములను ప్రతివానికి గలవు. విగ్రహారాధనము మొదలగునవి జాతి భేదములను వేద సమ్మతములు కావు. హింస చేయకూడదు. ఈ మతస్థులు క్రీస్తు మతమున మహమ్మద్ మతమున కలిసిన హిందువులలో ఇష్టమైన వారలను శుద్ధి చేసి మరల ఆర్య మతమును చేర్చుకొంచున్నారు. వీరు వేదమునే ప్రమాణముగా అంగీకరింతురు. తక్కిన స్మృత్యాదులలో వేదార్థమునకు అనుకూలమైన వాటిని మాత్రమే గ్రహింతురు. వేదములను చదివించుటయు వినుటయు వినిపించుటయు ఆర్యులందరకు ప్రతివారును పరమధర్మం. యజ్ఞములో పశువధ, బాల్య వివాహము మొదలైనవి వేద విరుద్ధములు. ప్రతివారును సత్యాన్వేషులై ఉండి సత్య ప్రవర్తకులై జీవించి సత్య స్వరూపుడకు సర్వేశ్వరుని ఉపాసించి తరించవలను అను మొదలగు పవిత్ర విషయములు ఆర్యమత సిద్ధాంతములో ముఖ్యములు.
వీరు జీవించి ఉండగా కాశీ, కలకత్తా, బొంబాయి, లాహోరు, శ్రీనగరు మొదలగు మహాపట్టణములలో పండిత సభలు చేసి తన మతమును బోధించుచుండి ఆసేతు హిమాచలం వరకు సంచరించి కుమతములను తిరస్కరించి సుమతములను ఉపదేశించి జనులను ఉచ్చ నీచావస్థలకు గుణకర్మములే కారణములను బోధించి హిందువులు అందరును ఆర్య సంతానము అనియు ఆర్యులు ధర్మశాస్త్రమునకు వేదమని పేరని ఇది ప్రతివారును పఠించి సర్వేశ్వరానుగ్రహమునకు పాత్రులై ఇహ సుఖమును పరసుఖమును పొంది జీవన్ముక్తులు కావలసినదనియు ఉపదేశించిరి. బ్రహ్మ సమాజ స్థాపకులకు రాజా రామమోహన్ రాయ్ వారి వలె వీరును అర్థము లేని బాహ్య కృత్యములన్నీయు వ్యర్థములను తెలుపుచు ఈశ్వర కృపకు సత్యము, శాంతము, కరుణ, విరక్తి, భక్తి మొదలగు దైవగుణములు కలిగి నిర్మరాత్ములై ఉండవలెను అని ఉద్బోధించిరి. ఇట్టి మహానుభావులకు లోకోద్ధారకునకు జోధ్పూర్లో కుమతస్థుల ప్రేరణచే ఒకడు విషము ప్రయోగించెను. దానిచే క్రీస్తు శకం 1883 సంవత్సరంలో సెప్టెంబర్ 26వ తేదీ దీపావళి పండుగ నాటి సాయంకాలమునందు లోకులందరూ సంతోషముతో నుండగా ప్రణవ పూర్వకముగా గాయత్రీ ధ్యానము చేయుచు పరమేశ్వరుని ధ్యానించుచు దయానందులు పాంచభౌతిక శరీరమును విడిచి ఈశ్వర సాక్షాత్కార ముక్తిని పొందిరి. తర్వాత ఈ మతమును వారి ముఖ్య శిష్యులకు శ్రద్ధానంద స్వాముల వారు చాలా ప్రచారం చేసిరి. వీరిచే స్థాపించబడినదే హరిద్వారములో గల గురుకులం. అచ్చట వందల కొలది బ్రహ్మచారులు వేదాధ్యయనం చేసుకుని బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించి సత్యాన్వేషణ తత్పరులై సత్యధర్మ బోధోత్సకులై సర్వేశ్వరుని ధ్యానము చేస్తున్నారు. చూసారా, విగ్రహారాధన మధ్యలో ఎవరో ప్రవేశపెట్టారు, మనకి మధ్యలో లేదు అసలు. రామ్మోహనుని వలె ఈ దయానందులను సదా దైవ కార్యములోనే కాలం గడపక దైవ విషయమునే సదా బోధింపక వేదము చదువుటలోను వేదార్థం బోధించట మొదలగు సంఘ సంస్కరణ కార్యములోను ప్రవర్తించి నందుచేతను పౌరాణిక కల్పితములకు బహుదైవ ఆరాధనలు నిషేధించుట చేతను ఆది జ్ఞానములకు వేదార్థము బోధించుట చేతను సామాన్య జనులకు గ్రహించుటకు దుస్తరమగుట చేతను పై చెప్పిన శ్రీ శంకర, శ్రీ రామానుజ, శ్రీ మధ్వాచార్య, శ్రీ కృష్ణ చైతన్య మతముల వలె వీరి మతము అధిక వ్యాపకము నాకు రాకపోయి ఉండవచ్చును. అయినను జనుల బుద్ధి వికసించి వచ్చుట చేతను సత్యాన్వేషణమునకు అందరికీ స్వాతంత్ర్యము కలిగి ఉండుట చేతను వేద శాస్త్రముల అర్థము స్వభాషల్లోనికి వచ్చుట చేత సులభముగా గ్రహించుటకు అవకాశము కలిగినందు చేత విదేశములలో సంచరించి లోక పరిస్థితి, మత పరిస్థితి, సంస్కరణ పరిస్థితి కనుగొనుటకు అనుకూలమైన కాలము కలిగిన అందుచేతను జనులు నిజమును తెలుసుకుని జీవించుటకు అవకాశము కలుగు చుండుట చేతను ఇకపైన బుద్ధిమంతులు ఈ న్యాయ పరిశీలన మతములో ఎక్కువ చేరగలరు. ఏ ప్రకారమైనను, ఏ మతములో చేరి అయినను, ఏ దేశములో వారైనను, ఏ జాతి వారైనను, ఏ ప్రవర్తనలో నుండిన వారైనను భూతదయ కలిగి విషయ విరక్తి కలిగి దైవభక్తి కలిగి సత్యబుద్ధి కలిగి శాంతి సమములు కలిగి వర్తించు వారైనచో శాశ్వత సౌఖ్యమును అందగలరు. అట్టి వారందరూ పరమాస్తిక మతస్థులే, దైవ మతస్థులే అగుదురు. జనులందరూ ఇహములోను పరములోను సౌఖ్యము గలవారై ఉండిన చాలును. ఇతర ప్రాణికోట్లకు గాని మానవులకు గాని క్లేశము కలగచేయక వర్తించిన చాలును. వారందరూ ఈశ్వర కృపకు పాత్రులై జ్ఞానాత్ములగుదురు. వేదాంగములకు ఉపనిషత్తులను, ధర్మశాస్త్రములను, పురాణ ఇతిహాసములను మొదలైన మత గ్రంథములను ఆధునిక కాలములో సమగ్రముగా పరిశోధించిన వారిలో శ్రీ దయానంద సరస్వతీ స్వాముల అగ్రగణ్యులు. ఇంత శ్రమ కోర్చి మత గ్రంథములను విమర్శించిన వారు మరి ఒక్కరు లేరనియే చెప్పవచ్చును. ఇట్టి అపార మేధాశక్తియు వ్రతనిష్ఠయు దైవజ్ఞానమును కలిగిన దయానంద సరస్వతీ స్వాముల వారికి పరమానంద సరస్వతీ స్వాముల అనుగ్రహము కలిగిన తర్వాతనే భాష్య రచన మహిమయు మత స్థాపనకు తగిన దైవశక్తియు లభించినవి. కర్మకాండ సాంప్రదాయములన్నిటినీ కపోల కల్పిత మని నిరాకరించిన దయానందులు కూడా గురు మహిమను కొనియాడి ఉన్నారు. బాహ్య ఆడంబర అర్ధశూన్యముగు కర్మ సముదాయమును మాత్రము అనవసరమని చెప్పివిరే గాని అంతఃకరణ శుద్ధికి దైవకృపకును కారణమగు
ఆత్మ సంస్కరణమైన బ్రహ్మచర్య వ్రతము, తపస్సు, వేదాధ్యయనము, అగ్నిహోత్రము, ప్రణవోపాసన మొదలగు వేద సంబంధ కర్మములను భక్తితోనూ గౌరవముగాను ఆచరించవలనని ఉద్బోధించింది. అది దయానంద సరస్వతి కోసం. అంటే ఆయన్ని కూడా విషం ఇచ్చి చంపేశారు. ఇది రామకృష్ణ పరమహంస కోసం ఉంది, చాలా పెద్దగా. తర్వాత మనం చదవాల్సింది రామకృష్ణ పరమహంస. ఇవాళకి ఇప్పుడు ఆపుదామా? దయానంద సరస్వతి కోసం చూసారా, తండ్రి అంటే వాళ్ళకి ఇష్టం లేక ఉంటే ఎంత కష్టమైనా భరించి ఆయన మ్యారేజ్ చేసుకోలేదు. ఇంకొకరు మా ఇంట్లో తప్పదండి అంటారు. వాళ్ళ ఇష్టం బట్టి అంతే. నాగరాణి గారు కానీ రాంబుద్రి గారు కానీ చెప్తారా? రాంబుద్రి గారు అందరికీ నమస్కారం మేడం. నమస్కారం. నాగరాణి గారు చెప్పండి. అంకుల్ మీరు చెప్పండి అంకుల్. ఓకే అమ్మా. అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే ఈ దయానంద సరస్వతి గారు ఏకేశ్వరోపాసన గురించి చెప్పారు. అంటే ఆ అంతకుముందు ఏకేశ్వరోపాసనే ఉండింది అని చెప్పదలుచుకున్నారా మేడం? ఏంటండి అంతకు ముందు ఏకేశ్వర? అంటే ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు మనము బహుదేవతల ఆరాధన చేస్తున్నారు కదా హిందూ మతంలో. ఇంతకు ముందు ఒకే దేవుని యొక్క ఆరాధన ఉండింది అని చెప్పదలుచుకున్నారా? ఆయన అదే చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే ఏకేశ్వరోపాసనే ఉండింది, మధ్యలో విగ్రహారాధన అంటే రకరకాల ఏకేశ్వరుడు అంటే ఒక విగ్రహారాధన. భాగం అండి కాదు, పరమాత్మ తత్వం, ఈశ్వర తత్వం ఒకటే అని. ఆహా. అంటే ఇప్పుడు ఋషులు ఋషులు ఏ విగ్రహారాధన లేక ధ్యానంలో ఉంటారు కదా, ఆ స్థితి మొట్టమొదట హిందూ మతంలో ఉన్నది అనేది అదేనా? అసలు భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ ఉపనిషత్తులే ప్రమాణం. వీటిలో ఎక్కడా విగ్రహారాధన లేదు. మధ్యయుగంలో ఎవరో కొందరు తెచ్చారు, అది తత్వ విధానంద గారు కూడా చెప్తారు. అది సులువుగా ఉందని అందరూ పట్టుకుంటున్నారు. మనకి మూలంలో లేదు ఇది. అంటే ఇప్పుడు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వీటిలో అసలు విగ్రహారాధన లేదా మేడం? అంటే మీరు చూశారు కదా, అంటే అక్కడ బ్రహ్మ ఈశ్వర మహేశ్వరులు ఇలాంటి ఇది ఒకటే ఏమీ లేదా? పరమాత్మ తత్వం అనే కదా చెప్పారు. ఆహా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నదే అంతా చెప్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది మొదలుపెట్టి దానికి బోల్డ్ కథలు కల్పించి ఈ వ్రతం చెయ్యి, ఆ నోము చెయ్యి, ఈ రకం ఇది చెయ్యి అని ఎన్నో కర్మకాండలు పెట్టారండి. వాటిని సపోర్ట్ చేస్తూ కొన్ని కథలు రాసేసారు. ఈ మానవులు ఏంటంటే అదే రైట్ అని, అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు చెప్తున్నారు కదా, వీటన్నిటిలో ఉన్న దానికి అందుకే హిందూ మతం అలా అయిపోవడానికి కారణం. ఎప్పుడైతే ఒక రూపంతో విడగొట్టేమో అప్పుడే అన్ని రకాలైన చిక్కులు వస్తాయి. అంటే ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అవి కల్పించారండి. దానికి తోడు దానికోసం కల్పించేస్తారనమాట. వాళ్ళు కథ ఒకటి రాస్తారు, ఒక విషయం చెప్తారు, దానికి ఎన్నో సపోర్టింగ్ గా రాస్తూ ఉంటారు. అలాంటివి చాలా. అదే కదా ఇప్పుడు ఈయన కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఎన్ని కథలు చెప్పినా ఒక సమన్వయం తీసుకొచ్చారు కదా మేడం. అంటే ఒక ఏక వ్యక్తి చేయలేదు ఇది. అంటే ఎంతో మంది ఋషులు కానీ, కవులు కానీ, లేకపోతే మహర్షులు కానీ వీళ్ళు చేశారు. కానీ అన్ని కథలకు మళ్ళీ ఒక సమన్వయం అయితే తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది కదా మేడం, ఏ కాదా? రకం అండి సమన్వయం అంటే ఎలాగా? పరమాత్ముడిని అసలు మూల సత్యాన్ని వాళ్ళు వదిలేశారు.
ఒకే ఒక మ్మ్. పరమాత్మ తత్వం అంతటా ఉన్నదని వదిలేసి రకరకాలుగా పెట్టారు కదా. ఆ, అది అంటే ఈ ఇప్పుడు సమన్వయం అంటే నేను అనేది ఏంటంటే రామాయణానికి ఈ, ఇక్కడ ఇప్పుడు మీరు ఒకసారి వినండి. భారతానికి. ఇప్పుడు మనం ఏకేశ్వర ఉపాసన అన్నదే తర్వాత వీళ్ళు ఏం చేశారు అతను కూడా చెప్తున్నారు ఇప్పుడు అదే. ఈ మధ్యలో పూజలు అలాంటివన్నీ కర్మకాండలు పెట్టారు. ఆ మ్మ్. కర్మకాండల్లో పడిపోయి వీటిల్లో పడిపోయి ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రజల గతి ఎలా ఉందో. ఆ పరమాత్మ తత్వం అన్న దాన్ని అసలు ఏమీ, అందుకే కదా రమణ మహర్షి తల్లిని చంపి మనం బతుకుతున్నాం అంటే ఆ పరమాత్మ తత్వాన్ని కంప్లీట్ గా మరిచి మనం బతుకుతున్నాం. స్వార్థ దీంట్లో ప్రయోజనం కోసమే పూజలు చేస్తాం. అవును మేడం, అంటే దీంట్లో 100% కరెక్టే మేడం. అంటే పరమాత్మ తత్వాన్ని మర్చిపోయి కర్మకాండకు ప్రాధాన్యత ఇచ్చి లాభ నష్టాలకు హిందూ ప్రాముఖ్యం మతం ఇచ్చి. ఆఖరికి ఏమొచ్చి విగ్రహారాధనలోనే ఉన్నదన్న పరిస్థితి వచ్చేసింది. అవును మేడం. అసలైన అసలు తత్వాన్ని అసలు అసలు మర్చిపోయారు అసలు ప్రజలు. భగవంతుణ్ణి ఆ, భగవంతుణ్ణి చేరుకుండే మార్గం గురించే ఆలోచన చేసే పరిస్థితే లేకుండా అయిపోయింది. అంటే అది ముఖ్యం కాదు అనే పరిస్థితికి వచ్చేసి మతమే ముఖ్యము అనే పరిస్థితికి తీసుకొచ్చి మతం పెట్టేశారు. సంగతి వదిలండి, విగ్రహారాధన పూజలు కర్మకాండలే ముఖ్యం. అనంతమైన ఒక సత్యం ఉంది, అది పరమాత్మ తత్వం ఉందని ఎవరికీ అక్కర్లే. అవును మేడం. మరి ఎంతో హాని చేసినట్టు కదా. కరెక్టే మేడం. అసలు కాన్సెప్ట్ నుంచి డీవియేట్ చేశారు. అదే కదా నేను ఫాస్ట్ గా చదివాను కానీ ఇందులో అంతా చెప్పాను. అవును మేడం. ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి, ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి మోక్ష కాంక్షతోటి బయలుదేరి ఆ సాధనా రూపకంలో వెళ్ళే వాళ్ళందరూ విగ్రహారాధనకు దూరంగా వెళ్ళి ధ్యానము, తపస్సు ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళే గాని ఆ దైవ అంటే ఒక ఒక రూపాన్ని పట్టుకొని పోయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది కదా మేడం, అది కరెక్టేనా? విగ్రహారాధనతో ఆత్మతత్వాన్ని పొందిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఏమంటారు? ఇదంతా వదిలి అవును మేడం, ఇదంతా అంటే వదిలేసి. డీవియేట్ చేశారండి, అసలు విషయాన్ని ఉమ్, డీవియేట్ ఉమ్. చేశారు. దానివల్ల హిందూ మతం ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మోక్ష సాధనకు వచ్చే ఈ ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఈ విగ్రహారాధనకు దూరంగా జరిగే చేయాల్సిన, అంటే చేస్తేనే ఆ ఆ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు అనేది అర్థమవుతుంది మేడం. అంటే ఎవరైనా సాధకులు ఎవరైనా అవును. ఆ ప్రయత్నం అంటే ఒక ఒక గురువు దగ్గరికి కానీ ఎవరికి పోయినా సాధన అంటే ఆ, ఎక్కడైనా ఏకాంతంలో ఏ రూపము లేని స్థితిలో ధ్యాన స్థితిలో నుంచే వాళ్ళు ఆ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది చూపిస్తున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఆ లాభాపేక్షతో కానీ లేకపోతే సంసార ఆ, విషయాలతో కానీ అవసరం ఉంది అనుకుంటే మళ్ళీ వ్రతాలు, నోములు, లేకపోతే దీక్షలు, ప్రార్థనలు కదా, ఇవన్నీ. ఏ స్వార్థ కర్మ మన్ని విముక్తుల్ని చెయ్యదు, బంధిస్తుంది గాని. ఈ పూజలన్నీ స్వార్థ కర్మలే. ఉమ్, ఆ స్వార్థ కర్మలే గొప్పవన్న భావం వచ్చేసింది ఇప్పుడు మానవులందరికీ, హిందువులు. అవును మేడం. దానికేమో ఇది అవును. వండుకోవాలి, ఈ దేవుడికి ఇది ఇష్టం, ఆ దేవుడికి అలా అని మొదలు పెట్టారు. అవును మేడం. మళ్ళీ మన కోరిక తీరలేదంటే ఇంకో దేవుని దగ్గరికి వెళ్ళడం, ఇంకో దేవుణ్ణి మార్చడం, ఇలాగా ఇంకా అన్ని నడుస్తా ఉన్నాయి ఇలాగ. అది అందుకు ఆయన అంటున్నారు, అంటే ఇలాంటి వాళ్ళు రావడం బట్టే కొంతైనా సరే అసలు సత్యం అన్నది తెలిసింది అని. హిందువులకి 100 మందిని మీరు నిలబెడితే 99 మందికి తెలియదు అసలు. ఈ గుడికి వెళ్ళి అవును. పూజ చేయడమే హిందూ మతం అనుకుంటున్నారు. అవును మేడం. ఆ! అమ్మా పుట్టినరోజు వస్తే కాకపోతే ఇక్కడ మనకు చెప్పండి. అంటే మనకు ఇష్టదేవతారాధన సద్గురుని చూపిస్తుంది అంటారు కదమ్మా.
ఉమ్. అంటే మనము అంటే ఏదైనా అంటే ఇప్పుడు అదొక నియమంలాగా చేస్తూ ఉంటే కూడా మనకు మంచిదే కదమ్మా. అంటే ఏదైనా సరే ఇప్పుడు అందరు మంచిది చేసేది అని కాదండి, అంటే పక్కన పెడితే. మనం అసలు అమ్మ. సత్యాన్ని నుంచి దూరం అయిపోతున్నాం అన్న విషయం తెలుసుకోవాలి. మంచిది చెడ్డది కాదు ఇక్కడ, ఉమ్. సత్యదూరం అయిపోతున్నాం కదా. అందుకే కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అవసరం పడ్డారు. దివ్య జ్ఞాన సమాజం పరమ గురువులు స్థాపించడానికి. ఉమ్. అదే అమ్మ. రమణ మహర్షి అంటే ఇక్కడ మహాభాష్యం, మేడం చెప్పండి మేడం. ఓకే మేడం. అదే తల్లిని చంపి బతుకుతున్నారు అన్నారు. అంటే అర్థం ఏంటి? పరమాత్మ తత్వం అన్నది అసలు అన్నిటికీ మూలమైన పరమాత్మ తత్వాన్ని మరిచి బతుకుతున్నాం. దాన్ని ఎక్కడా తేము. తత్వ విధానంద గారు కూడా అదే పని చేస్తున్నారు. మనం ఎంత మూఢాభిప్రాయంలో ఉన్నామో చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వాళ్ళని బతకనివ్వరు. ఈ కాలంలో ఆయన ధైర్యంగా చెప్తున్నారు. ఆయన కెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. సమస్త శాస్త్రాలు చదివారు. మనం అప్పటి నుంచి ఉన్న అంటే పట్టుకుని వేలాడుతున్నాం. సత్యం అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే అటు వెళ్తున్నారు. మిగతా వాళ్ళు ఇవి పట్టుకు వేలాడతారు అంతే. అంటే ఇప్పుడు సత్యతపన గురువు దగ్గరికి చేరుస్తుంది అంటారు కదా మేడం. అది అంటే గురువు దగ్గరికి చేర్చడం వలన వీటన్నిటితోటి విడిపడి సత్య అప్పుడు తపన సాధన. సత్యం దగ్గర చేరుస్తుందండి. ఉమ్. సత్య తపన ఉంటేనే మనం సత్యాన్ని యాక్సెప్ట్ చేయగలం. ఆ సత్య తపనే మన లోపల ఉన్న విషయాలను తెలుసుకునేటట్టు చేస్తుంది.